గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ చుట్టూ పొలిటికల్ దుమారం రేగుతోంది. బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారు? సరిపడా నిధులేవి? ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి టార్గెట్ గా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు అధికార పక్షం నుండి ధీటుగా బదులొచ్చింది. గుంటూరు నడిబొడ్డున 70 ఏళ్ల క్రితం నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతుంది. పెరుగుతున్న వాహనాల రాకపోకలు, నగర విస్తరణ నేపథ్యంలో శంకర్ విలాస్ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇటీవలే పాత బ్రిడ్జిని పడగొట్టారు. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణ పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి విజన్ లేదు, ఆయన అహంతో వ్యవహరించడం వల్లే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవుతోందని అంబటి ఆరోపిస్తే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. 100 కోట్ల లోపుతో బ్రిడ్జ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో చేసినటువంటి పని ఇది. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అహం. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది, విజన్ అంతకంటే లేదు. అంబటి రాంబాబు గారి లాగా నేను మాట్లాడలేను. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏం చేశామంటే, నేను 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టాను. జూలైలో మొదలు పెట్టాం మనం పని. 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను. బ్రిడ్జి కోసం వేసిన అంచనాలకు ఇప్పుడు చేస్తున్న ఖర్చుకు ఏమాత్రం సంబంధం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. గుంటూరు లాంటి నగరంలో కీలకమైన ఓ ఫ్లైఓవర్ నిర్మించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని వైసీపీ ప్రశ్నించగా దానికి కౌంటర్ ఇచ్చారు పెమ్మసాని. అక్కడ అప్పు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పక్కన ఖర్చు పెడుతూ ఇక్కడ టౌన్లో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి కక్కుర్తిపడి సర్వనాశనం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేసారు, ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. ఎవరు డమ్మీలా ఏంటనేది అది కరెక్ట్ కాదు. అవన్నీ పద్ధతి అది వాళ్ళని కించపరిచి ఆయన ఏదో అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. హిందూ కాలేజ్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మించాలి అనేది గతంలో చేసిన ప్రతిపాదన. ఇందుకు 200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఆ ప్లాన్ ప్రకారం బ్రిడ్జి నిర్మించేందుకు అవసరమైన స్థలాన్నిచ్చేందుకు కొందరు వ్యాపారులు ఎక్కువ నష్టపరిహారం అడుగుతున్నారు. మరోవైపు కోర్టు పరమైన చిక్కులున్నాయి. దీంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని మాత్రమే నిర్మిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.